3 phase motor ఇది 7.5 HP 1 stage ఉంటుంది. ఓరియంట్ కంపెనీ మోటార్ అండి ఇది 1 HP మోటార్ ఇది LNT మోడల్ స్టార్టర్ 3 phase లో డ్రై రన్ టైమర్ అన్నమాట. 3 phase అది మోడల్స్ అవైలబుల్ V3 V4 V5 V6 అగ్రికల్చర్ ప్రతి బ్రాండ్ ఉంది మన దగ్గర. డ్రై రన్ లో ఇది డ్రై రన్ విత్ టైమర్ వర్క్ చేస్తుంది. 3 phase గోకుల్ కంపెనీలో ఉంది. కిసాన్ కంపెనీ బ్రాండ్. ఇది వచ్చేసి మనకి ఇట్లా 12.5 వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన ఛానల్లో ది బెస్ట్ వీడియోని తీసుకొస్తున్నాను. సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి ఆల్ బ్రాండ్కి సంబంధించిన వాటర్ పంప్స్ హోల్సేల్ షాప్కి అయితే వచ్చినామండి. ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు బెస్ట్ బడ్జెట్లో బెస్ట్ వాటర్ పంప్స్ అనేది ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు ఓన్లీ 750 రూపీస్ నుండి ఇక్కడ వాటర్ పంప్స్ అనేది ఇక్కడ అవైలబుల్గా ఉందన్నమాట. అండ్ 0.5 HP నుండి స్టార్ట్ చేసి మీకు అగ్రికల్చర్ 7.5 HP మోటార్స్ వరకు కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. అండ్ వాటికి సంబంధించిన కంప్లీట్ కేబుల్స్ కావచ్చు అండ్ పైప్స్ కావచ్చు ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. ఈ షాప్ వచ్చేసి డక్కన్ వాటర్ పంప్స్ అనే షాప్ ఉంటుంది, కోటిలో ఉంటుంది, పుట్లిబౌలి చౌరస్తా. పిల్లర్ నెంబర్ వచ్చేసి మీకు 1346 పిల్లర్ నెంబర్ దగ్గర ఉంటుంది. డక్కన్ వాటర్ పంప్స్ అనే షాప్ పేరు పైన అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు అగ్రికల్చర్ వాటర్ పంప్స్ ఉంటుంది, అండ్ ఓపెన్ వెల్ వాటర్ పంప్స్ ఉంటుంది, సమ్మర్సేబుల్ వాటర్ పంప్స్ ఉంటుంది, అండ్ హోమ్ పర్పస్ యూజ్ చేసుకోవడానికి హాఫ్ HP వాటర్ పంప్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది అనమాట. అండ్ V1 V2 V3 V4 V5 V6 వాటర్ పంప్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. ప్రతి ఒక్క వాటర్ పంప్ మీకు బడ్జెట్ ప్రైస్లోనే, చీప్ అండ్ బెస్ట్ ప్రైస్లోనే విత్ వారంటీతో సహా ఉండే వాటర్ పంప్స్ మీకు ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఆల్ బ్రాండ్స్, ప్రతి ఒక్క బ్రాండ్కి సంబంధించిన వాటర్ పంప్స్ మీకు ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. ఎలాంటి ఎంక్వైరీస్ ఉన్న స్క్రీన్ పైన నంబర్ ఉంటుంది. ఈ వీడియోలో వచ్చేసి కంప్లీట్గా విత్ ప్రైజెస్తో కంప్లీట్ ఒక వాటర్ పంప్ గురించి విత్ ప్రైజెస్తో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. బిఫోర్ దట్ మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మన షాప్ వచ్చేసి అన్న ఇది దక్కన్ వాటర్ పంప్స్. ఇది పుత్లిబౌలి చౌరస్తా, కోటి నియర్ బై ఉస్మానియా మెడికల్ కాలేజ్, మెట్రో స్టేషన్, పిల్లర్ నెంబర్ 1346 1347 మధ్యలో ఉంటుంది అండి షాప్. ఇది దగ్గర వాటర్ పంప్స్ అవైలబుల్ మొత్తం ఉన్నాయి, ప్రతి బ్రాండ్ ఉంటుంది. ఓరియంట్ నుంచి లక్ష్మీ, టెక్స్మో, క్రాంప్టన్, CRI మొత్తం పంప్స్ అవైలబుల్ ఉన్నాయండి మా దగ్గర. స్టార్టింగ్ నుంచి 1350 నుంచి ఉందండి మాది. ఈ పంప్ వచ్చేసి ఇది సెల్ఫ్ ఫ్రేమింగ్ అనమాట. లక్ష్మీ పంప్ హాఫ్ HP మోటార్ ఉందండి ఇది. ఈ పంప్ వచ్చేసి మనకు 1350 అండి ఇది. ఇంకోటి ప్లస్ ఏంటంటే మనకు కింది నుంచి 15 ఫీట్ నుంచి పైన 30 ఫీట్ వరకు పోతుంది అండి ఇది. ఇంకో సేమ్ దీంట్లో ఇంకో మోడల్ ఉందండి, 1 HP మోటార్. ఇది 1 HP మోటార్ వచ్చేసి మనకు ఇది లక్ష్మీ మోడల్. ఇది కూడా సెల్ఫ్ ఫ్రేమింగ్ మోటార్. ఇది మనకు వచ్చేసి 15 కింది డీప్ నుంచి 20 ఫీట్ నుంచి కింది నుంచి పైన వరకు మనకు 60 ఫీట్ వరకు వస్తుందండి ఇది. ఈ మోటార్ వచ్చేసి హాఫ్ HP మోటార్, లక్ష్మీ కంపెనీ ఇది. ఓకే, ఇది మంచిగా ఉంటుందండి, సర్వీస్ బాగుంది. ఇంకోటి వచ్చేసి మనకు ఓరియంట్ కంపెనీ మోటార్ అండి. ఇది ఓరియంట్. ఈ బ్రాండ్ వచ్చేసి ఇది కూడా సెల్ఫ్ ఫ్రేమింగ్ మోటార్. ఈ మోటార్ వచ్చేసి 1800 అండి, మనకు 1800 ఉంటుంది ఇట్లా. ఇది కింది నుంచి 15 నుంచి పై ఒకరు 45 ఫీట్స్ వస్తుందండి. ఓకే, ఇది సేమ్ మోడల్. దీంట్లో ఇది ప్రైస్ 1800 అండి. ఇది 1800. ఇది దీంట్లో సేమ్ 1 HP మోటార్. ఇది బిగ్ ఫ్లో, మంచి పంప్, ఎనర్జీ బాగుంటుంది దీంట్లో. ఇది 1 HP మోటార్. ఇది కింద డీప్ 20 ఫీట్ నుంచి కింది నుంచి పైకి 70 ఫీట్ హైట్ వస్తుందండి. ఇది హైట్ అంటే థర్డ్ ఫ్లోర్ అంటే బెండ్లు అవి ఉంటాయి కదా దీంట్లో. దానికి మనం వేసేటప్పుడు చూసుకోవాలి, అది ఎన్ని బెండ్లు ఉన్నాయి ఏం కదా అని చూసుకొని దాని తర్వాత అది మనకు దాని రేంజ్ను బట్టి ఫిట్టింగ్ చేసుకోవాలి. ఇది 2500 అండి. ఇది 1 HP ప్రైస్ 2500 అండి. షార్ప్ మోటార్ అండి. ఇది కూడా వచ్చేసి షార్ప్ కంపెనీ, షార్ప్ ఫ్లో ఉంది. ఇది మనకు వచ్చేసి హాఫ్ HP మోటార్ అండి. ఇది 2200 ఉంటుందండి. ఇది 2200. ఇది కింద 50 ఫీట్ నుంచి పైకి 30 ఫీట్ వరకు వస్తుందండి. ఇది హైట్ 30 ఫీట్ వరకు వచ్చేస్తుంది. సేమ్ బ్రాండ్లో ఇది కూడా. ఇది షార్ప్ హైడ్రో అని, షార్ప్ హైడ్రో 1 HP మోటార్. దీని ప్రైస్ వచ్చేసి 2800 అండి. ఇది కూడా 20 ఫీట్ గ్యాప్ కింది నుంచి, అంటే సెక్షన్ 20 ఫీట్, హైట్ 90 ఫీట్ వరకు వస్తుందండి. 90 ఫీట్ వరకు ఫ్లో ఉంటుంది. 900 2800. ఇక్కడ షాప్ వచ్చేసి మన పుత్లిబౌలి చౌరస్తా, నియర్ బై మెట్రో స్టేషన్. CRT మోడల్ పంప్. ఇది
అంటే ఇప్పుడు నల్లలా నీళ్లు రాకపోయినచో అప్పుడు ఏంటంటే సిఆర్టీ మోటార్, ఇది పెద్ద యాంప్లర్ ఉంటుంది, దీనికి లాగే సర్క్యులేషన్ సెక్షన్ ఎక్కువ ఉంటుంది, పవర్ ఎక్కువ ఉంటుంది దీంట్లో. నల్లలా ఎప్పుడన్నా నీళ్లు రాకపోతే అప్పుడు కంప్లైంట్లు వస్తుంటాయి కదా, దాని గురించి ఈ మోటార్ వచ్చేసింది. ఇది రెండు దీని సెక్షన్ డెలివరీ పైననే ఉంటాయండి ఇవి. ఇది మోటార్ వచ్చేసి మనకు షార్ప్ అల్ట్రా, ఇది 1 HP మోటార్, 1 HP మోటార్. ఇది వచ్చేసి మనకు 5800 అండి. ఇది 1 HP మోటార్. ఇది దీంట్లో ½ HP ఉంటుంది, 4500 ఉంటుంది. ఇది మంచి వర్క్ మంచిగా ఉంటుంది దీన్ని నల్లలో. స్పెషల్లీ ఇది వాటర్ రాకపోయినా అప్పుడు పెడతారు, సిఆర్టీ మోడల్ చెప్తారు దీనికి. ఓకే, ఇంకోటి వచ్చేసి మనకు ఐరన్ బాడీలో ఇది సిఏ బాడీ అంటారు. ఇది సిఏ బాడీ మోటార్స్. ఇది షార్ప్ ఫ్లో ½ HP మోటార్ ఉంది. ఈ మోటార్ వచ్చేసి మనకు 2400 సిఏ బాడీలో. దీన్ని కూడా మనకు సెక్షన్ కింది నుంచి 15 ఫీట్, పైన వచ్చేసి 30 ఫీట్ వరకు ఉంటుంది సెక్షన్ డెలివరీ. ఇది సేమ్ మోడల్. ఇది 1 HP మోటార్. ఇది సేమ్ కంపెనీ. ఇది కూడా షార్ప్ ఫ్లో 1 HP మోడల్. ఇది కింద 20 ఫీట్ సెక్షన్, డెలివరీ 50 ఫీట్, సేమ్ మోడల్. ఇది వచ్చేసి మనకు 3500. ఇది ఇంకోటి షార్ప్ అల్ట్రాలో ఉంది. ఇది ½ HP మోటార్. ఇది షార్ప్ అల్ట్రా. ఇది వచ్చేసి మనకు 2800 ఉంది. ఇది కూడా సేమ్ సెక్షన్ కింది నుంచి 15 ఫీట్, పైకి వచ్చేసి 40 ఫీట్ వచ్చేస్తుంది. ఇంకోటి షార్ప్ అల్ట్రా, ఇది 1 HP అండి. ఈ మోటార్ 1 HP. ఇది మన కింది నుంచి 20 ఫీట్ వస్తుంది, పైన 70 ఫీట్ వరకు వస్తుంది. దీని ప్రైస్ వచ్చేసి 5800. ఓకే, ఇది జై కిసాన్ కంపెనీ అండి. ఇది జై కిసాన్లో ఇక్కడ ఇది 0.5 అంటే నీకు ½ HP అన్నమాట. ఇది దీని సెక్షన్ కింది నుంచి 10 ఫీట్, పైకి వచ్చేసి 30 ఫీట్ వరకు వచ్చేస్తుంది. ఈ ప్రైస్ వచ్చేసి 2500. ఇది ½ HP ఉంది. ఇది ½ HP మోటార్ ఉంది. ఇది కూడా సేమ్ సెక్షన్ కింద 15 ఫీట్, పైన వచ్చేసి 60. దీని ప్రైస్ వచ్చేసి 3500 ఉంది. ఇంకో మోడల్ ఉంది 1 HPలో. ఇది కూడా జై కిసాన్ కంపెనీ. ఇది 20 ఫీట్ కింద, పైన 70 ఫీట్ వరకు పోతుందండి పైకి. దీని ప్రైస్ వచ్చేసి 4500. షాప్ ఇది కోఠీలో ఉందండి, పుత్లిబౌలి చౌరస్తా చెప్తారు దీనికి, నియర్ టు ఉస్మానియా మెడికల్ కాలేజ్. పిల్లర్ నంబర్ 1346 1347 మధ్యలో ఉంటుందండి. బూస్టర్ పంప్. ఇది మనకు ఇంట్లో బాత్రూమ్లలో నీళ్లు రాకపోతే ఇది సింగిల్ బాత్రూమ్ పెడతారు. ఇది మనకు వాషింగ్ మిషన్లకు, కాకపోతే సెమీ ఆటోమేటిక్, ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్లకు నీళ్లు తొందర రావు కదా, ఈ బూస్టర్ పంప్ పెడితే ఆన్ చేసినప్పుడు మనకు మంచిగా లాగే వచ్చేస్తాయి. ఇది వచ్చేసి మనకు కంపెనీ వచ్చేసి క్రాంప్టన్ కంపెనీ. ఇది క్రాంప్టన్ 4500 అండి. ఇది పీస్ టు పీస్ రీప్లేస్మెంట్ ఉంటుంది. కంపెనీతోని మనకు టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది, దీనికి కాల్ చేస్తే టెక్నీషియన్ బిఫోర్ 24 అవర్స్లో వచ్చేస్తారండి. ఓకే, ఇంకోటి ఇది వచ్చేసి సిఆర్ఐ పంప్స్. ఇది కూడా బూస్టర్ పంపు. ఇది 3-4 బాత్రూంలకు వర్క్ చేస్తుందండి. ఇది మొత్తం 1 HP. ఓకే, ఇది 1 HP మోటార్ ఉందండి. దీని ప్రైస్ వచ్చేసి మనకు 5800 అండి. ఇది కూడా మనకు సేమ్ ఇది ఫస్ట్ దాంట్లో ఎట్లా చెప్పామో దాని ప్రకారం ఇది కూడా బాత్రూమ్లకు, మనకు వాష్రూమ్లకు, వాషింగ్ మిషన్లకు, దేనికైనా పెట్టి అది సర్వీస్ ఇస్తుంది బాగా. షార్ప్ గార్డ్ ఓపెన్ వెల్ అండి. ఇది సంపులో వేసుకోనికి వస్తుంది. మనకు సంపుల నుంచి మున్సిపల్ వాటర్ వస్తాయి కదండి, మున్సిపల్ వాటర్ సంపుల నుంచి పైకి మనకు కింది నుంచి సంపుల నుంచి పై 3rd, 2nd వాటర్ వేసేయచ్చు. 3 ఫ్లోర్ల వరకు వచ్చేస్తుంది. ½ HP మోటార్ వచ్చేసి 5200 అండి. దీని విత్ పైనల్తో సహా. ఇది స్టార్టర్ బాక్స్ ఉంటుంది దీనికి, ఈ పైనల్తో సహా వస్తుందండి. ఇది సేమ్ ఇంకోటి వచ్చేసి 1 HP ఉందండి. ఇది కూడా షార్ప్ గార్డ్ 1 HP. ఇది కూడా సేమ్ ప్రొసీజర్ అండి. ఇది కూడా దీనిలాగే దీనికి హెడ్ ఎక్కువ ఉంటుంది. కొద్దిగా హెడ్ అంటే మనకు హైట్ ఎక్కువ ఉంటుంది. హైట్ వచ్చేసి మనకు 6th ఫ్లోర్ వరకు వచ్చేస్తుంది. ఇది కూడా సేమ్ ప్రొసీజర్. ఏంటంటే ఇది ఫైనల్ బాక్స్ ఫైనల్తోనే వచ్చేస్తుంది. ఇది దీని ప్రైస్ వచ్చేసి 6200 అండి. ఓకే, ఇది ఇంకోటి ఇది 1.5 HP అండి. ఈ మోటార్ వచ్చేసి
ఇది షార్ప్ అల్ట్రా అండి. ఇది కూడా 1 HP అండి. ఇది కూడా ఈ మోటార్ కూడా 1 HP మోటార్. ఇది విత్ పైనల్తో సహా ఉంది. ఇది కూడా దీని కూడా పైనల్ ఉంటుందండి. ఇది వచ్చేసి మనకు 9800 అండి. 800 అండి. ఇది మనకు వచ్చేసి ఇది కూడా ఎగ్జాక్ట్లీ 7 ఫ్లోర్ ఒక వచ్చేస్తుంది. ఇంకోటి ఇది అంటే ఇది ఓపెన్ వెల్. ఇది కూడా పెద్దది. ఇది కాకపోతే మనకు వర్షాలు వచ్చినప్పుడు సెల్లర్లు ట్యాంకర్లు అవి మొత్తం నింటాయి కదా, దానికి పెట్టి లాగు. దీని డెలివరీ 2 ఇంచ్ ఉంటుంది. ఇక్కడ పైకేమో 1.5 ఇంచ్ ఉంటుంది. మన సెల్లర్లో నీళ్ళు నింటాయి కదా, దాంట్లో ఇది మంచిగా యూజ్ అవుతుంది. దీని ప్రైస్ వచ్చేసి 12,500. ఇది 12,500 అండి. ఇది కూడా విత్ పైనల్తో సహా ఉంటుందండి. దీనికి పైనల్ బాక్స్ ఉంటుంది. 2 HP మోటార్ అండి. ఇది 2 HP మోటార్ విత్ పైనల్ బాక్స్ 12,500. ఇది ఎక్కువ అంటే మనకు వర్షాలు వచ్చినప్పుడు యూజ్ అవుతుంది. సెల్లర్లో మట్టి పంపులు ఉంటాయి కదా, అవి దాని గురించి ఉంటుంది. వచ్చేసి మనకు 3 ఫేజ్ మోటార్. ఇది 7.5 HP 1 స్టేజ్ ఉంటుంది. ఇది 3 ఫేజ్ మోటార్. ఇది మనకు కెనాల్లో వాటర్ కెనాల్లో అక్కడ ఎనికి పని 3 ఇంచ్ సెక్షన్ 2.5 డెలివరీ ఉంటుంది. సెక్షన్ 3 ఇంచ్ ఉంది. ఎక్కువ కెనాల్లో ఎనికి వస్తుంది, కెనాల్లో వర్క్ చేస్తుంది. 5 HP 3 ఫేజ్ మోటార్ ఉంది. 7.5 HP 3 ఫేజ్ మోటార్. ఇంకోటి మనకు ఇది 18,500. ఓపెన్ వెల్ పంప్స్ అంటారు దీనికి. అంటే సంపులో వేసే మోటార్లు ఇవి. సంపులో వేసే డ్రైన్ మన మున్సిపల్ వాటర్ ఉంటాయి కదా, ఆ మోటార్ ఫ్రెష్ వాటర్ చేసి సంపులో మనకు లిఫ్ట్ చేయడానికి ఇది ఓపెన్ వెల్ మోటార్. హైవెల్స్ కంపెనీ ఇది. ఇవి వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మనకు ఇది CRI పంప్. సేమ్ క్వాలిటీ అంటే బ్రాండ్ చేంజ్ ఉంటుంది. ఇది కూడా సేమ్ అవైలబుల్ సంపులో పెట్టే మోటార్లు ఇవి కూడా. నెక్స్ట్ వచ్చేసి క్రాంప్టన్. ఇది కూడా ఓపెన్ వెల్ క్రాంప్టన్ ఉంది. మనకు డిస్టెన్స్ని బట్టి HP వేయవచ్చు మనం. అంటే ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మనకు 7, 6, 8 ఫ్లోర్ వరకు అవైలబుల్ ఉందండి. మనకు హైట్ను బట్టి HP క్వాలిటీ యూజ్ చేయాలి అంతే. వచ్చేసి మనకు ఇది V6 మోడల్ మోటార్. ఇది 3 ఫేజ్ అగ్రికల్చర్ మోటార్. ఇది HP ఇక్కడ ఉంది చూడండి. ఓకే, ఇది కుండా పంప్ అన్నమాట. ఇది అవైలబుల్ ఉన్నాయి మనకు. ఇది వచ్చేసి 5 HP 8 స్టేజ్. 5 HP 8 ఉంది, 5 HP 6 ఉంది, 5 కూడా ఉంటుంది. మొత్తం అవైలబుల్ ఉన్నాయి మనకు. 5 HP 5 స్టేజ్, 5 HP 6 స్టేజ్, 5, 7, 5, 8, 5, 9, 5, 10 మొత్తం అగ్రికల్చర్లో ప్రతి మోటార్ అవైలబుల్ ఉంది మన దగ్గర. ఓకేనా. ఇది కుండా పంప్ అంటారు దీంట్లో. ఈ మోటార్ మోడల్ వచ్చేసి కుండా పంప్ అంటారు దీంట్లో. ఇది పర్ స్టేజ్ 50 ఫీట్ నీళ్ళు తోడుతుంది అన్నమాట కింది నుంచి పర్ హెడ్. ఇది ఒక స్టేజ్ వచ్చి ఇది 1, 2, 3, 4, 5 అంటే 5 అంటే మనకు 250 ఫీట్ వస్తుంది, వర్క్ చేస్తుంది అన్నమాట. CRI V3 మోడల్ మోటార్. ఇది V3 మనకు 4.5 బోర్లో వేయడానికి వస్తుంది. 4.5 బోర్తో V3 CRI ఉంది. మళ్ళీ ఇది ఇంకోటి ఏమో ఇది క్రాంప్టన్ మోటార్. క్రాంప్టన్ V3 మోడల్ మోటార్. ఇది కూడా మనకు 4.5 బోర్లో వేయడానికి అవైలబుల్ ఉంటుంది. 3 పంప్స్ అండి ఇవి మనకు 4.5 బోర్లో వేయడానికి వస్తుంది. ఇంట్లో మనం వేస్తాం కదా బోర్లు. ఇది దీంట్లో మోడల్ను బట్టి ఉంటుంది. ఇదేమో వాటర్ గార్డ్ కంపెనీ. ఇది 1 HP 10 స్టేజ్ అంటే 10 స్టేజ్ అంటే 10 యాంప్లర్లు ఉంటాయి దీంట్లో. 10 స్టేజ్ అంటే 150 ఫీట్లో వర్క్ చేస్తుంది. కింది అప్ టు నుంచి పై వరకు డౌన్. ఇంకోటి సేమ్ మోడల్ వచ్చి దీనికి హాఫ్ 10 వచ్చేసి మనకు 4,500 అండి. ఇది హాఫ్ 10. దీంట్లో ఇంకోటి ఉంది. ఇది 1 HP 15 స్టేజ్ వస్తుంది. 15 అంటే 225 ఫీట్ పనిచేస్తుంది. ఇది అంటే 1 HP 15 స్టేజ్ చెప్తారు దీనికి. ఇది వచ్చేసి మనకు 5,500 అండి. ఇది 5,500. దీంట్లోనే ఇంకోటి వచ్చేసి 1 HP 20 స్టేజ్ అని వస్తుంది. 1 HP 20 అది 5,500. ఇంకోటి 1.5 25 స్టేజ్ వస్తుంది. అది ఏమో 6,000 సారీ 1 HP 1.5 25 స్టేజ్ 6,000 ఉంటుంది. సేమ్ మోడల్ వచ్చేసి ఇంకోటి. దాని తర్వాత వచ్చి ఇది ఎక్కువ అంబుజా. నెక్స్ట్ ఇక్కడ ఉందండి అంబుజా పంప్స్ అండి. ఇవి కూడా సేమ్ మోడల్ వచ్చి దీంట్లో 1 HP 10 స్టేజ్ ఉంది, 1 HP 15 స్టేజ్ ఉంది, 1 HP 25 స్టేజ్ వరకు ఉందండి. దీంట్లో కూడా మోడల్ 1 HPలో వచ్చేసి మనకు 5,500 ఉంది. 1 HP 10 స్టేజ్, 1 HP 15 స్టేజ్ వచ్చేసి 5,500 10 స్టేజ్. 5,015 స్టేజ్ వచ్చేసి మనకు 6,000 ఉంది. 1 HP 20 స్టేజ్ 6,500. 1.5 25 స్టేజ్ 7,000 ఉంది దీంట్లో అంబుజాలో. ఇది కిసాన్ కంపెనీ అండి. ఇది ఇంబోజింగ్తో సహా వస్తుంది మోటారు.
మనకు మనం డీలర్ డిస్ట్రిబ్యూటర్ ప్లస్ డీలర్షిప్ మొత్తం ఉంది మాకు. దీంట్లో మనకు ప్రతి మోడల్స్ అవైలబుల్, V3, V4, V5, V6 అగ్రికల్చర్ ప్రతి బ్రాండ్ ఉంది మన దగ్గర. దీనికి వచ్చేసి హాఫ్ HP 1 HP 10 స్టేజ్ 1 HP 10 స్టేజ్ వచ్చి 6000 ఉందండి దీంట్లో. ఇంకోటి 1 HP 15 స్టేజ్ 6500. దీంట్లో 1 HP 20 స్టేజ్ వస్తుంది 7000. ఇంకోటి 1.5 HP 25 స్టేజ్ వస్తుంది, అదేమో 7500 ఉంది V3 మోడల్లో. దాంట్లో నెక్స్ట్ వచ్చేసి మనకు ఇది కాపర్ వైండింగ్ ఉంటుంది. మొత్తం ప్రతి దాంట్లో కాపర్ వైండింగ్ ఉంది. మన దీంట్లో కిసాన్ కంపెనీ, జై కిసాన్ కంపెనీ. ఇంకోటి వచ్చేసి దీంట్లో V3 ఉంది ఓరెంట్లో వచ్చేసి మనకు హాఫ్ 10 5500 ఉంది. 1 HP 15 స్టేజ్ వచ్చేసి 6000 ఉంది. 1 HP 20 స్టేజ్ వచ్చేసి 6500. 1.5 HP 25 స్టేజ్ వచ్చి 7000 ఉంది. ఇది V3 మోడల్స్ మొత్తం. V3 చెప్తారండి దీనికి వచ్చేసి స్టార్టర్స్ ఉంటాయండి. ఇవి స్టార్టర్, ఇది స్టార్టర్ టైమర్ అండి. ఇది మనకు ఎప్పుడైనా ఇది ఓపెన్ వెల్లకు పెట్టవచ్చు, సమ్మర్సెబుల్ మోటార్లో కూడా పెట్టవచ్చు. దీంట్లో ఇవి టైమర్ స్టార్టర్. ఇది MCB, ఇది వచ్చేసి MCB 1 HP MCB స్టార్టర్ అండి. ఇది గోకుల్ కంపెనీ వచ్చేస్తుంది. మనం ప్రతి దానికి పెట్టుకోవచ్చు. ఏంటంటే ఇది MCB ఉంటుంది, MCBలో వర్క్ చేస్తుంది. మళ్ళీ ఆన్ చేస్తుంది. దీనికి పుష్ బటన్ ఉంటుంది. దీంట్లో మోటార్ ఎప్పుడైనా నడవకపోతే ఈ మోటార్ పుష్ చేయడానికి వస్తుంది. ఇట్లా సెల్ఫ్ అన్నమాట. ఇది సెల్ఫ్ పుష్ చేసుకోవాలి. సెకండ్ వచ్చేసి మనకు దీంట్లో ER అని ఉంటుంది. ER అంటే సెల్ఫ్ మంచిగా ఎత్తడానికి వస్తుంది. ఇది దీంట్లో 2 కెపాసిటర్స్ ఉంటాయి లోన. వేరే దాంట్లో కూడా 2 ఉంటాయి, కానీ దానికి దీంట్లో స్విచ్ ఆన్ చేసినప్పుడే వర్క్ చేస్తుంది. గోకుల్ కంపెనీలో ఉంది ఇది ER మోడల్ అన్నమాట. ఇది ఇంకోటి వచ్చేసి ఇది డ్రై రన్ అంటే బోర్లో నీళ్ళు అయిపోతే మనకు ఇమీడియట్లీ కట్ ఆఫ్ అయిపోతుంది. ఇది దీని సెట్టింగ్ ఉంటుంది, అడ్జస్ట్మెంట్ ఇక్కడ ఉంటుంది చూడండి. ఇదేమో డ్రై రన్ బైపాస్. ఇది డ్రై రన్లో పెడితే మనం బోర్లో నీళ్ళు ఎప్పుడైనా అయిపోతే మనం మర్చిపోయినప్పుడు అలాంటప్పుడు ఇది వర్క్ డ్రై రన్లో పెట్టేస్తే అది దానంతకు అది బంద్ అవుతుంది. మోటార్ ట్రిప్ కాలదు మోటార్, అది సేఫ్ ఉంటుంది మన డ్రై రన్. దీంట్లో ఇంకో మోడల్ వచ్చేసి డ్రై రన్ టైమర్ అన్నమాట. ఇది డ్రై రన్ టైమర్ అన్నమాట. ఇది మనం ఆన్ చేసి వెళ్ళొచ్చు ఎక్కడైనా, కానీ ఒక 15 minutes 20 minutes 30 minutes 40 minutes ఎంతైనా పెట్టుకోవచ్చు. మన మీద ట్యాంక్ను బట్టి. ట్యాంకు మనకు ఒక 1 hourలో నిండుతుంది అంటే ఒక 58 minutes పెట్టుకోవాలి. దాని అది బంద్ అవుతుంది ఆన్ చేసిన తర్వాత. దీని వరకు డ్రై రన్ టైమర్ గోకుల్ కంపెనీ అన్నమాట. ఇది ఓకేనా. ఇది ప్రతి దానికి మనకు మొత్తం టోటల్ అవైలబుల్ ఉన్నాయి. 3 HP 3 phase లో కూడా అవైలబుల్ ఉన్నాయండి మొత్తం. V4 మోడల్ మోటార్ 6.5 బోర్లు ఉంటాయి కదా మనకు. 6.5 బోర్ల ఏషియా మోటార్లు ఇవి. 1 HP 10 స్టేజ్ వస్తుంది, 1 HP 12 స్టేజ్ వస్తుంది, 1 HP 15, 1 HP 20, 1 HP 25, 230, 2 HP 35 స్టేజ్, 5 HP 540, 640, 7.5 50 స్టేజ్ వరకు ఉంటుంది అన్న. ఇది మనకు దీంట్లో సింగిల్ ఫేజ్ ప్లస్ 3 phase రెండు అవైలబుల్ ఉన్నాయి ప్రజెంట్. ఇది వచ్చేసి ఓరెంట్ కంపెనీ. ఇట్లా వస్తుంది మనకు డేట్తో సహా, మ్యానుఫ్యాక్చరింగ్తో సహా ఉంటుంది. ఈ మోటార్ వచ్చేసి ఇక్కడ 1 HP 12 స్టేజ్ అని ఉంది. ఇక్కడ ఉంది, ఇంపోజ్లో ఉడక ఉంటుంది. ఇగో చూడండి, V4 మోడల్ సింగిల్ ఫేస్ 12 స్టేజ్ ఉంది. దీంట్లో 12 స్టేజ్ ఉంటుంది. మొత్తం నేను చెప్పినట్టు ఇప్పుడు మొత్తం 10 స్టేజ్ 12 అంటే 1 స్టేజ్ వచ్చేసి 20 feet పని చేస్తుందండి. 10 స్టేజ్ అంటే 200 feet వర్క్ చేస్తుంది. ఇది మొత్తం అప్ టు డౌన్ బోర్లు కింది నుంచి పై వరకు 200 feet. 12 స్టేజ్ అంటే 240 feet చేస్తుంది పని. మనకు 15 స్టేజ్ వచ్చేసి 300 వస్తుంది, 20 స్టేజ్ వచ్చి 400 వస్తుంది. దీంట్లో ప్రతి స్టేజ్కు 20 feet లేక దాంట్లో పెంచుకుంటూ పోతుంటారు అట్లా. దీనికి వచ్చేసి దాని తర్వాత మళ్ళీ అంబుజాలో ఉంది మనకు. అంబుజాలో సేమ్ మోడల్ అట్లేనే 10 స్టేజ్ 12 స్టేజ్ 15 ఉంది, 20 ఉంది, 25 ప్లస్ 35 40 ఈ సేమ్ అవైలబుల్ V3 V4లో. ఇది మనకు వచ్చేసి ఇది మన సొంత బ్రాండ్. ఇది జై కిసాన్ కంపెనీ ఓన్ బ్రాండ్. ఇది మనది జై కిసాన్ అని ఉంటుంది. ఇది 2 HP 30 స్టేజ్ 30 స్టేజ్ అన్నమాట. ఇది 2 HP వచ్చేసి ఇది 1.5 25 స్టేజ్ అన్నది. ఇది మనకు వచ్చేసి దీంట్లో 1 HP 10 స్టేజ్ వచ్చేసి మనకు 7,500 ఉంటుంది. దీంట్లో స్టార్టింగ్ ప్రైస్. జై కిసాన్ కంపెనీ కొద్దిగా బ్రాండ్ ఉంది. ఇది మన ఓన్ డిస్ట్రిబ్యూటర్. మేమే డిస్ట్రిబ్యూటర్, సప్లై మొత్తం మా దగ్గర నుంచి ఉంటుంది. దీంట్లో 1 HP 12 స్టేజ్ 8,000 ఉంటుంది.
1 HP 15 స్టేజ్ 8500 ఉంది. 1 HP 20 స్టేజ్ 9500 ఉంది. 1.5 25 స్టేజ్ 10000 ఉంది. 2 HP 30 స్టేజ్ 11000 ఉంది. 3 HP 35 13500 ఉంది. 540 స్టేజ్ 16500 ఉంది. 6 HP 40 స్టేజ్ ఉంది 22000 ఉంది. 7.5 HP 50 స్టేజ్ 26500 ఉంది. ఇది కూడా సేమ్ మనకు వర్క్ పర్ స్టేజ్ను పట్టేసి 20 feet పైకి లాగుతుంది అన్నమాట. ఒక స్టేజ్ వచ్చేసి ఒక ఫ్యాన్కు ఒక స్టేజ్ చెప్తాం దాంట్లో వర్క్ చేస్తుంది. దీంట్లో సింగిల్ ఫేజ్ ఉన్నాయి అవైలబుల్, 3 phase కూడా అవైలబుల్ ఉన్నాయి. మొత్తం బ్రాండ్ అవైలబుల్ ఉంది మన దగ్గర. ఇంకోటి వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి V6 మోడల్. ఇది అగ్రికల్చర్ ల్యాండ్కు మనకు GA పైపులు కూడా అవైలబుల్ ఉన్నాయి. CPUCలో దీంట్లో 2.5 ఇంచ్ పైప్ కూడా. ఇది కుండా పంప్ అంటారు దీనికి, అగ్రికల్చర్లో వేసుకోనికి మనం వ్యవసాయం చేయడానికి. దాని గురించి ఇదేమో మడ్ పంపు. ఇది ఓపెన్ వెల్లలో మన కెనాల్స్లో వేస్తాం కదా. ఇది 2.5 సెక్షన్ ఉంటుంది, 2 ఇంచ్ డెలివరీ పైకి లాగేది. మన కెనాల్లో 3 phase అవైలబుల్ ఉంది. దీంట్లో సింగిల్ ఫేజ్ కూడా అవైలబుల్ ఉంది. ఇంకోటి మోడల్ వచ్చేసి మనకు V4 మోడల్ ఉంటుంది. 2 ఇంచ్ డెలివరీ ఈ మోటార్ ఉంటుంది. ఇది 2 ఇంచ్ డెలివరీ అంటే మనకు 3 phase లో అవైలబుల్ ఉంది, సింగిల్ ఫేజ్ లో కూడా అవైలబుల్ ఉంది V4 మోడల్లో. ఓకే, మనకు 3 phase మనకు స్టార్టర్ ఉంది ఇక్కడ. సేమ్ స్టార్టర్లు ఇవి మనకు. ఇది MCB మోడల్ ఉంది. ఓకే, ఇది MCB ఆన్ ఆఫ్. దాని తర్వాత మనకు వచ్చేసి ఇది ఏమో టైమర్. ఇది మనకు దేనికి సబ్ మోడ్లకైనా దేనికైనా పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి డ్రై రన్ టైమర్ అన్నమాట. ఇది టైమర్ ఉంటుంది. మనం ఆన్ చేసిన తర్వాత ఎన్ని నిమిషాలు అది మనం సెట్టింగ్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏమో ER మోడల్ ఉంటుంది. ఇదేమో ER మోడల్ చెప్తుంది దీనికి స్టార్టర్. ER మోడల్ స్టార్టర్. ఇది వచ్చేసి మనకు ఇది అగ్రికల్చర్ పంప్ సెట్ స్టార్టర్. ఇది మన అగ్రికల్చర్లో పెడతాం కదా. ఇది LNT మోడల్ స్టార్టర్. ఇవి 3 కిట్ క్యాట్లు ఉంటాయి. యాంప్స్ మీటర్, వోల్టేజ్ మీటర్. ఇది పర్మింటర్. మనం పర్మింటర్ పెట్టిన తర్వాత మనం కరెంట్ పోయినా వచ్చినా కానీ అది వచ్చినప్పుడు ఆన్ అవుతుంది, మళ్ళీ దాని ఆఫ్ అయిపోతుంది. ఇది LNT స్టార్టర్. ఇది ఓన్లీ అగ్రికల్చర్కు వర్క్ చేస్తుంది. V5 V4 మన దగ్గర మొత్తం పంప్స్ అవైలబుల్ ఉన్నాయి. 5 HP నుండి 10 HP వరకు. 5.5 ఉంది, 5.6 ఉంది, 5.7 ఉంది, 5.10 ఉంది. ఇప్పుడు ప్రజెంట్ అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర. ఇది 3 phase లో డ్రై రన్ టైమర్ అన్నమాట. 3 phase RYB అంటే 3 phase అన్నమాట. ఇన్పుట్ అవుట్పుట్. ఇది డ్రై రన్ విత్ టైమర్ వర్క్ చేస్తుంది. 3 phase గోకుల్ కంపెనీలో ఉంది. ఇది వచ్చేసి డిజిటల్ మోడల్. ఇది కూడా 3 phase మోటార్ కానీ ఇది యాంప్స్ మాన్యువల్ చూపుతుంది. ఇది ఏమో డిజిటల్ మీటర్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర పైప్ కూడా ఉన్నాయండి. సమ్మర్సిబుల్ పైపులు 12.5 16 kg 1 ఇంచ్ 1.25 ఇంచ్ పైప్ మొత్తం ఉన్నాయండి అవైలబుల్. కేబుల్ కూడా ఉందండి మన దగ్గర. జై కిసాన్ బ్రాండ్ తోని ఉంది, అంబుజా బ్రాండ్ తోని ఉంది మన దగ్గర. 1.5 2.5 4 mm 6 mm వరకు కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఇది జై కిసాన్ బ్రాండ్. ఈ మోటార్ ఇది కేబుల్ వచ్చేసి 2.5. ఇప్పుడు మనకు దీంట్లో 1.5 వస్తుంది కేబుల్, 2.5 వస్తుంది, 4 mm కేబుల్ వస్తుంది. డీప్ను బట్టి మనం కేబుల్ మోటార్ను బట్టి చేంజ్ చేసుకుంటాం అన్నమాట దీన్ని. ఓకే, ఇది 1.5 అవైలబుల్ 40 రూపీస్ 1.5 కేబుల్. 2.5 వచ్చేసి 62 రూపీస్ ఉంది. 4 mm బట్టి 80 రూపీస్ అట్లా ఉంటుంది. అది రేట్ ఎక్కువ తక్కువ అవుతుంటుంది, దాన్ని బట్టి మనం వేయవచ్చు. ఇది మన దగ్గర మొత్తం 1.5 2.5 4 mm కేబుల్ అవైలబుల్ ఉంది. మనకు వచ్చేసి కేబుల్ పైప్ అన్నమాట. ఇది 12.5 దీంట్లో వస్తుంది కేబుల్. జై కిసాన్ కంపెనీ బ్రాండ్. ఇది వచ్చేసి మనకు ఇట్లా 12.5 వస్తుంది. దీంట్లో 16 kg వస్తుంది, 20 kg వస్తుంది. మనకు డీప్ను బట్టి పైప్ వేయాల్సి వస్తుంది. మన దగ్గర మొత్తం బ్రాండ్స్ ఉన్నాయి. జై కిసాన్ ఉంది, అంబుజా ఉంది, నాగార్జున ఉంది, సుధాకర్ ఉంది, నంది ఉంది, శివ పైప్ ఉంది. అండ్ ప్రైస్ కస్టమర్ని బట్టి ఏ చార్జ్ చేస్తే ఆ పైపు మనం ఇచ్చేస్తాం. ప్రతి పైప్ అవైలబుల్ ఉంది మన దగ్గర. స్టార్టింగ్ ప్రైస్ మనకు జై కిసాన్ వచ్చేసి 40 రూపీస్ పర్ మీటర్ లేక ఉంది. దాని తర్వాత డీప్ను బట్టి రేట్ 10 రూపాయలు అట్లా 20 రూపీస్ పర్ మీటర్ నుంచి పెరుగుతుంది అనమాట. మోటార్లో మొత్తం ప్రతి బ్రాండ్ ఉంటుంది మన దగ్గర. ఇది సుగునా ఉంది, క్రాంప్టన్ ఉంది, CRI పంప్స్ ఉన్నాయి. దీంట్లో 1/2 HP 1 HP 1.5 HP మొత్తం అవైలబుల్ ఉన్నాయి ప్రజెంట్ మన దగ్గర. ఇప్పుడు అక్కడ చూస్తే జై కిసాన్, అల్ట్రా షార్ప్, యాంకర్, ఓరెంట్ కంపెనీ, లక్ష్మీ కంపెనీ,
దీంట్లో వచ్చేసి మనకు సమ్మర్సేబుల్ మోటార్లో కూడా ఉన్నాయండి. ఇవి మొత్తం ఓపెన్ వెల్స్ అంటే మనకు సంపలేయనికి మోటార్లు ఉంటాయి కదా, ఆ మోటార్లు మొత్తం ప్రతి ఒక్క బ్రాండ్ ఉంది మన దగ్గర. క్రాంప్టన్ ఉంది, సిఆర్ఐ ఉంది, టెక్స్మో ఉంది, ఓరియంట్ ఉంది, లక్ష్మి ఉంది, షార్ప్ అల్ట్రా, సిఆర్ఐ పంప్స్. ఇక్కడ పవర్ టూల్స్ కూడా ఉన్నాయండి మన దగ్గర. ఇది హ్యాండ్ డ్రిల్ మిషన్, కటింగ్ మిషన్స్, పెయింటింగ్ మెషిన్స్ మొత్తం అవైలబుల్ ఉన్నాయండి మన దగ్గర. ఇక్కడ వచ్చేసి షార్ప్ ఫ్లో మొత్తం ఉన్నాయి. ఇంకోటి మనకు సమ్మర్సేబుల్ మోటార్స్ పంప్స్ వచ్చేసి ఇవి కిందివి మొత్తం సమ్మర్సేబుల్ మోటార్లు అండి. ఇవి మనకు 1/2 HP నుండి 10 HP వరకు ఉన్నాయండి, ప్రజెంట్ అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు V3 కంపెనీస్ ఇవి అంటే మన దగ్గర అంబుజా ఉంది, జై కిసాన్ ఉంది, ఓరియంట్ ఉంది. ఇవి ప్రజెంట్ ఇది మా డీలర్ డిస్ట్రిబ్యూటర్ అన్నమాట మేము దీనివి. ఈ 3 కంపెనీలు ఉన్నాయి కదా, జై కిసాన్, ఓరియంట్, కిసాన్ కంపెనీ మా ఓన్ బ్రాండ్ అండి. ఇది డైరెక్ట్ డిస్ట్రిబ్యూటర్ ఉన్నాం మేము దీనివి. దీంట్లో V3, V4, V5, V6 అగ్రికల్చర్ మోటార్ వరకు ఉన్నాయండి మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి.